ఛానల్లోకి స్వాగతం. రేపటి నుండి తులారాశి వారికి గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. 3 అతిపెద్ద శుభవార్తలు వారు వినబోతున్నారు. అయితే రేపటి నుండి తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి, గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కావటం మూలంగా ఎటువంటి అతిపెద్ద శుభవార్తలను 3 వారు వినబోతున్నారు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరులు, మేధావులుగా గుర్తింపు పొందుకుంటారు. అలాగే జీవితంలో అత్యున్నత శిఖరాలను వీరు అధిరోహించగలుగుతారు. ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ మానసికంగా కృంగిపోయే మనస్తత్వం వీరికి ఉండదు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు. అలాగే తమ లోపల ఉన్నటువంటి ఆలోచనలను, తాము తీసుకోవాలి అనుకుంటున్నటువంటి నిర్ణయాల గురించి ఎవరితోనూ చర్చించరు. ప్రజాభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించి డబ్బులను పొదుపు చేసి స్థిరాస్తులపై పెట్టుబడి కూడా పెడతారు. అయితే రేపటి నుండి వీరికి జీవితంలో గోల్డెన్ పీరియడ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అదృష్టం వీరి యొక్క తలుపు తట్టబోతుంది. 3 అతిపెద్ద శుభవార్తలను ఈ తులారాశి వారు వినబోతున్నారు. అందులో మొదటి శుభవార్త ఏమిటి అంటే కనుక, ఎన్నో రోజులుగా ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, అంటే మీకు ఇంక్రిమెంట్ రావాల్సి ఉంది, ఎన్నో రోజులుగా దానికోసం మీరు నిరీక్షిస్తున్నారు, కానీ ఎటువంటి ఫలితం అనేది ఇంతవరకు దక్కలేదు. మీకు విడుదల కావలసినటువంటి ఇంక్రిమెంట్ మధ్యలోనే ఆగిపోయింది. దాని గురించి మీరు ఎన్నో రోజులుగా నిరాశలో ఉన్నారు. ఒక్కొక్కసారి ఉద్యోగాన్ని వదిలేసి వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దామనే ఒక ఆలోచనను కూడా మీరు కలిగి ఉన్నారు. మీకు నిరాశ అధికంగా కనిపిస్తుంది. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఎన్నో రోజుల మీ యొక్క నిరీక్షణకు ఈ సమయంలో ఫలితమైతే దక్కబోతుంది. మీరు పొందాలి అనుకుంటున్నటువంటి ఆర్థిక పెరుగుదలను ఖచ్చితంగా పొందుకునే అవకాశాలు అతి త్వరలో మీ యొక్క జాతకం ప్రకారం మీ జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ శుభవార్తతో మీకు, మీ కుటుంబ సభ్యుల యొక్క ఆనందానికి అవధులు అనేవి ఉండవు. ఇక రెండవ శుభవార్త ఏమిటి అంటే కనుక, ఈ తులారాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, ఎన్నో రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, చక్కటి సంబంధం మీకు దొరకటం లేదు, మీరు ఎటువంటి లక్షణాలు ఉన్న జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటున్నారో అటువంటి భాగస్వామి మీకు దొరకక మీ పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. మధ్యవర్తుల ద్వారా కావచ్చు, లేకపోతే అనుకోకుండా మీకు తారసపడవచ్చు, కానీ ఒక చక్కటి సంబంధమైతే మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యారేజ్ బ్యూరో ద్వారా కూడా రావచ్చు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక పెద్ద శుభవార్త వినే అవకాశాలైతే ఈ తులారాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి కనిపిస్తున్నాయి. వివాహానికి సంబంధించి అతిపెద్ద శుభవార్త వింటారు. మీరు ఎటువంటి లక్షణాలు ఉన్న జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో అటువంటి లక్షణాలు ఉన్న జీవిత భాగస్వామి అతి త్వరలో మీ యొక్క జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ యొక్క అతిపెద్ద శుభవార్త అనేది మీ జీవితంలో అనుకోని మలుపులను, అలాగే అద్భుతమైన పరిణామాలను కూడా తీసుకుని వస్తుంది. ఇక మూడవ శుభవార్త ఏమిటి అంటే కనుక, ఎన్నో రోజులుగా విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నం చేస్తున్న తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది విదేశీ వ్యాపార అవకాశాల కోసం, మరికొంతమంది విదేశాల్లో ఉన్నత చదువుల కోసం, మరికొంతమంది విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలని, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంది. కానీ మీరు విదేశాలకు వెళ్లాలని మాత్రం కోరుకుంటున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే మీరు విదేశాలకు వెళ్లటానికి అన్ని రకాల ఆటంకాలు తొలగిపోతాయి. మార్గం సుగమమవుతుంది. ఈ విధంగా డబ్బు సమకూరటం, కుటుంబ సభ్యుల నుండి, సన్నిహితుల నుండి సపోర్ట్ లభించటం, మీరు విదేశాలకు వెళ్లటానికి అన్ని వైపుల నుండి దారి మీకు అనుకూలంగా మారటం, ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. ఈ యొక్క అతిపెద్ద శుభవార్త అనేది మీకు ఎంతో సంతోషాన్ని ఇవ్వబోతుంది. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కావటం మూలంగా ఈ విధమైనటువంటి 3 అతిపెద్ద శుభవార్తలనైతే వారు వినబోతున్నారు. అయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన మీకు చాలా ముఖ్యం. అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఇంకా మరెన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించండి, గణపతిని కూడా ఆరాధించండి, శని దేవుణ్ణి కూడా నిత్యం ఆరాధించండి. ఈ విధంగా చేస్తే మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలు కూడా అనుకూలంగా మారతాయి. లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం రోజు దీపధూప నైవేద్యాలతో పూజ చేయండి. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక పురోగతిని కూడా మీరు సాధిస్తారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.